హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. కానీ ఈ ఇంటర్వ్యూని మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలని మనవి కోరుకుంటున్నా కూడా. ఎందుకంటే మన చరిత్రని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చరిత్ర చాలా గొప్పది. నాది కాదు, నాదేం లేదు. మన చరిత్ర, మన భారతదేశ చరిత్ర చాలా గొప్పది. దీని వెనకాలన్న మూలాలు, ఆంతర్యాలు చాలా గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా ఏది జరుగుతున్నా సరే, దానికి ఒక ఇంట్ అనేది ఉంటుంది. ఇది భారతదేశం నుంచి వచ్చింది, ఇది మన హిస్టరీ. ఎక్కడ చూసుకున్నా, ప్రపంచం మొత్తంలో చూసుకున్నా సరే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 90% మన భారత నుంచి స్టార్ట్ అయింది. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం నా అన్వేషణలో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం అన్నట్టు. నా ముందు నాకంటే బాగా నేను ఆయన నా నోటితో చెప్పేంత గొప్పవాడిని కాదు. ఆయన నోటి మాటల్లో నేను కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. చిన్న తెలుసుకునే ప్రయత్నంలో నేను ఈరోజు ఆయన చూపిస్తాను. ఆయన నోర కాదు. ఆయన కాలేజ్ టైంలోనే జైల్లోకి వెళ్ళిన వ్యక్తి. అంటే ఎందుకు వెళ్ళాడో చెప్తా. చిన్నప్పుడే ఆయన తెలియకుండా ఎన్నో దాంట్లో పాల్గొని, తెలిసి పాల్గొని, వివక్ష ఎక్కడుంది, ఏం జరిగింది అనే చాలా ఆయన ఎక్స్పీరియన్సు, ఆయన చూసిన దాన్ని ఆయన మాటల్లో వినే చిన్న ప్రయత్నం చేస్తా. ఆయన ఎవరో కాదు, సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అంటే మీ ఇన్స్టెంట్లో మీరు నాటకం వేశారు ఒకసారి. అంటే నాటకం అంటే అందరు చిన్నగా అనుకోవచ్చు. ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. అది కుటుంబ నియంత్రణ. అది ఎందుకు వేశారు సార్? అసలు మీకు అనిపించింది అక్కడ? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఈ నాటకాలు వేయటం, కొద్దిగా పాటలు, పద్యాలు పాడటం. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా నాకు పద్యాలు నేర్పించేవారు. సో కొంచెం చురుగ్గా ఉండేవాడిని. ఈ డిబేట్లు, ఇప్పుడు మీకు స్కూల్లో డిబేట్ కాంపిటీషన్ అవుతుంది కదా, ఏదైనా ఒక అంశం మీద మాట్లాడటం. సో ఇలా ఎక్కువ నేను మాట్లాడటంతో మా స్కూలు మాస్టర్లు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ కుటుంబ నియంత్రణ అనేటువంటిది అప్పుడు ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా దేశ యావత్తు కూడా కుటుంబాన్ని మనం జనాభా నియంత్రించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేసేవి. ఏ సంవత్సరం అప్రాక్సిమేట్? అంటే నేను సుమారుగా చెప్పాలంటే 60లోనా 50లోనా? లేట్ 60స్లో, అంటే 1965, 70 ఆ ప్రాంతాల్లో. ఓకే. అంటే నేను అప్పుడు హై స్కూల్లో చదువుకున్న రోజుల్లో. సో మా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా హెడ్ మాస్టర్ని కలిసి ఇక్కడ మనం ఊళ్ళో, అంటే ఇది స్కూల్కి మాత్రం పరిమితం కాదు, ఊళ్ళోనే ఒక కామన్ ప్లేస్లో మొత్తం ఊళ్ళో గ్రామాల్లో మొత్తం అందరినీ పిలిచి దాని మీద ఒక డాక్యుమెంటరీ ఒక ప్రజెంట్ చేయటం, స్టేజ్ మీద చిన్న ఒక స్కిట్ లాంటిది, నాటకం లాంటిది వేయటం. సో దానికి మాకందరికి కూడా రిహార్సల్స్ చేయించి ఒక నాటకం వేయించారు మాకు. దాని లక్ష్యం ఏంటంటే కుటుంబ నియంత్రణ, జనాభా పెరుగుదలను నియంత్రించడం. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మనం తగ్గించాలనేటువంటి ఒక లక్ష్యంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క దీన్ని తీసుకొచ్చింది. ఎలా చేసేవాళ్ళు కార్యక్రమంలో? ఏమేమి వాడేవాళ్ళు? ఎలా ఉండేది? అంటే వాళ్ళు ముందు ఆడియో విజువల్స్ కొన్ని చూపించేవారు. ఈ రకంగా మనం పెరగడం వల్ల నష్టం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి భూమి పెరగదు, జనాభా పెరిగిపోతుంది, సో వీళ్ళందరికీ ఇల్లు కావాలి, తిండి కావాలి, ఇవన్నీ మనం సమకూర్చేటువంటి పరిస్థితిలో మన దేశం లేదు. కాబట్టి మనం జనాభాని నియంత్రించుకోవాలి. సో ఖచ్చితంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకూడదు. కాబట్టి ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దని ఎర్ర త్రికోణం అని చెప్పేటి ఒక ఎర్ర త్రికోణం వేసి అప్పుడు ఎక్కడ చూసినా కూడా విపరీతంగా వాల్ పెయింటింగ్స్ అవన్నీ కూడా చేయించి ప్రభుత్వం ప్రచారం చేసేది. దానిలో భాగంగా మా స్కూల్ పిల్లలతోటి ఒక చిన్న డ్రామా దాన్ని మేము వేయడం జరిగింది. దాని లక్ష్యం ఏంటంటే కుటుంబ నియంత్రణ. సో దాంట్లో ఒక పార్ట్ ఫస్ట్ ఒక ప్రశ్న, మీకు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? అలాగే ఆ టెలిఫోన్ కనిపెట్టింది గ్రాహం బెల్. అలాగే మనకి విద్యుత్ బల్బు ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇలాగా రకరకాల ప్రశ్నలు వేసి మనం ఏం కనిపెట్టాం అంటే ఒక పాత్ర, మనం పిల్లల్ని కనిపెట్టాం. అంటే మన పని ఏంటంటే పిల్లల్ని కంటం తప్ప మనం ఏమీ చేయట్లేదు. అంటే మన జాతి ఎంత అధ్వాన స్థితిలో ఉన్నది అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంటే అంటే నేను ఆ కోణంలో చూశాను. ఓకే. జనరల్గా అదేమో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి కోసం పెట్టినటువంటిది సామాజికంగా. కానీ నేనేం చూశానంటే ఇదేంటి మనం తక్కువ చేస్తూ చూపిస్తున్నారు దీంట్లో, అంటే మనం ఏం కనిపెట్టలేదా అని చెప్పేటువంటి ఒక
ఆలోచన నా మైండ్లోనే అప్పుడు రావటం, నేను మా నాన్నగారిని అడగటం, మా తాతగారిని అడగటం. సో వీటి గురించి కొంతమంది పెద్దల్ని అడగటం, మా స్కూల్ టీచర్ని అడగటం, వాళ్ళలో కొన్ని తెలుసుకోవటం. లేదు మనం అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనం చాలా, అంతకుముందు విదేశీయులు రాకముందు మనం చాలా వైభవమైన స్థితిలో ఉన్నాం, కానీ తర్వాత మన ఇలాగ డిగ్రేడ్ చేశారు మనని, దాన్నే మనం అనుసరిస్తున్నాం. అంటే ఇదేంటి, ఎందుకు మనం అలాగే చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్, నాకైతే ఒక గిల్టీ ఫీలింగ్ ఆ రోజున నాకు ఏర్పడింది. ఆ తర్వాత నేను కొంచెం స్టడీ చేయటం, ఒక ప్రయత్నం చేయటం, ఏంటి అసలు మన గొప్పతనం ఏంటంటే అనేకమైనటువంటి విషయాలు నాకు తర్వాత తెలిసి వచ్చినాయి. ఇలాంటి సార్ అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో, అంటే మనకి స్వాతంత్రం రాకపోవడం సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ హిట్లర్, అంటే మనం చెప్తాం కదా మ్యాక్స్ ముల్లర్ మన దగ్గర నుంచి వేదాలు పట్టుకెళ్ళారని, అది ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం నాకు అప్పటివరకు తెలియదు. కానీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అనేటువంటి ఆయన రాజమండ్రిలో ఒక వేద పండితుడు. ఆయన వేదాలన్నింటినీ కూడా కూలంకషంగా అధ్యయనం చేసి మంచి పేరున్నటువంటి వేద పండితుడు ఆయన. ఈ యొక్క ఏదైతే మన యుద్ధాల్లో మిసైల్ టెక్నాలజీ, ఈ మిసైల్ టెక్నాలజీ వేదాల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఆ వేదంలో ఉన్నటువంటి శ్లోకాల్ని డీకోడ్ చేయడం వాళ్ళకి రాలే. ఎందుకంటే వేదంలో ఏమిటంటే ఒకే మంత్రానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఇవాళ మనకి తెలుగులో కూడా అనేకమైనటువంటి ఉంటాయి, ఒకే పదాలు మనకు అనేక పద్యాలు ఉంటాయి, 4 పదాలు ఒకటే వస్తాయి, కానీ దాని అర్థాలు వేరు ఉంటాయి. అలాగే వేదంలో మంత్రం ఒకటే ఉంటుంది, దాని అర్థాన్ని వేరుగా ఉంటుంది. ఇది చేయాలంటే దానికి సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఇది ఎవరు చెప్తారు? వాళ్ళు మిసైల్ తయారు చేసి దాని ప్రకారం మిసైల్ తయారు చేసి అక్కడ ఒకచోట ఆగిపోతారు వాళ్ళు. దీన్ని ఎలా డీకోడ్ చేయాలంటే మంచి వేద పండితులు కావాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ జర్మనీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఈ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారిని రాజమండ్రి దగ్గర ఉండేటువంటి ఆయనకి అయితే వేద పండితుడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్తే అప్పుడు ఆయన్ని వాళ్ళు కలవటం, ఆయన రిక్వెస్ట్ చేయడం, మీకు ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం, మాకు కావాలి. ఆయన వేదం మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడ చూద్దామని అక్కడ వెళ్ళటం, వాళ్ళు అక్కడ ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని డీకోడ్ చేయించి ఆ రోజున మిసైల్ టెక్నాలజీ అనేటువంటిది ఆ రోజు సెకండ్ వరల్డ్ వార్లో వాడటానికి ఈయన యొక్క ఉపయోగం తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫ్రాంక్ఫర్ట్లో ఆయన యొక్క ఫోటో ఉంటుంది. ఒకసారి ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూపించి ఆయన మీకు ఎవరినో తెలుసా అంటే ఈయన చూస్తే భారతీయుల్లో ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదని చెప్పిందాను. అప్పుడు వాళ్ళు చెప్పారు ఈయన మీ భారతీయుడే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాడు, ఈయన మిసైల్ టెక్నాలజీ దానికి మాకు సహకరించాడు. ఇవాళ కూడా మీరు గూగుల్లో కొట్టి చూడండి దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్తే ఆయన గురించి ఇది వస్తుంది. సో అంటే ఆ రకంగా ఇవన్నీ నేను అంటే అప్పుడు గూగుల్ లేదు, నాకు ఎవరో వేరే చెప్పింది దాన్ని బట్టి చెప్తాను మీకు సార్. అలాగే సున్నాన్ని కనిపెట్టింది మనం, సున్నాన్ని కనిపెట్టింది. కాబట్టి అలాగే మన ఆర్యభట్టు ఎంత కూడా ఖగోళ శాస్త్రానికి ఎంత కూడా, అలాగే గణితంలో భాస్కరుడు, ఇలా మనకు అలాగే ఫస్ట్ సర్జరీ చేసినటువంటి వాడు సుశ్రుతుడు. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కానీ మనం ఏంటంటే అంటే ఇన్ని మనం పెట్టుకుని మనం ఎక్కడైనా చెప్పుకుంటున్నావా, ఎవరికైనా చెప్తున్నావా, కొన్ని మన పుస్తకాల్లో రాస్తున్నారా, లేదు మనకేం రాస్తున్నాం, మనం పలానావాడు బల్బు కనిపెట్టాడు, పలానావాడు తప్పే లేదు. కానీ మనం కనిపెట్టింది కూడా మనం చెప్తే కదా మన ఒక జాతి యొక్క గొప్పతనం మనకి తెలిసేది. ఇది జరగట్లేదు అనేటువంటి భావన నాకు ఆ రోజు నుంచి కూడా మనది. దాని మీద నేను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయడం, అది ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. ఇంకా అది నిరంతరమే. మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయనేటువంటి విషయం నాకు అర్థమైంది. అనేకమైనటువంటి విషయాలు మన పూర్వీకులు, ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడికిను మనకి ఉన్నటువంటి దూరం మీకు హనుమాన్ చాలీసాలో ఉంటుంది. మీరు ఇది విన్నారో లేదు నాకు తెలియదు. హనుమాన్ చాలీసాలో మీకు ఎంత దూరం ఉన్నది అనేటువంటిది మనకి ఖచ్చితంగా ఎన్ని యోజనాలు ఉన్నది అనేటువంటిది క్లియర్గా చెప్పబడింది హనుమాన్ చాలీసాలో. హనుమాన్ చాలీసా అన్నారు కదా, హనుమాన్ చాలీసాలో ఏ పదం సార్ అది? అదే యుగ సహస్ర యోజన పరభాను లీల్యో తాహి మధుర ఫల జాను అని ఒక ఇది ఉంటుంది. అంటే ఏంటి, మన హనుమంతుడు సూర్యుడిని చూసి ఇదేదో పండు అనుకుని ఎగిరి వెళ్ళాడని, అది ఎన్ని యోజనాలు వెళ్ళాడు అనేటువంటిది ఒక లెక్క దాంట్లో ఉందన్నమాట. ఓకే, ఆ యోజన అది కనుక యుగ సహస్ర యోజన పరభాను అంటే అదంతా చూస్తే దాని లెక్క మనకు కరెక్ట్గా ఇవాళ నాసా వాళ్ళు భూగోళానికి సూర్యుడికి ఎంత దూరం ఉందని చెప్పారో అంత దూరం వస్తుంది ఆ లెక్క కనుక చూస్తే. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫల జాను అంటే ఇవన్నీ మనకి జయ హనుమాన జ్ఞానం కూడా సాగర అది దాంట్లో ఉన్నది. సో దానిలో ఇదేంటంటే అర్థం ఏంటంటే యుగ సహస్ర యోజన అంటే ఎంత దూరం ఉన్నది అనేది మనకు చెప్తున్నారు అనమాట. ఒక ఫలాన్నిగా అనుకుని మనకు ఎంతవరకు తెలుసు అంటే మనకి హనుమంతుడు సూర్యుని చూసి ఒక ఫలం అనుకుని పైకి ఎగిరాడు అంతవరకే తెలుసు మనకి. కానీ దీని అనుకున్నటువంటి సైన్స్ టెక్నాలజీ ఏంటంటే యుగం అంటే 12,000 సంవత్సరాలు,
సహస్రం అంటే 1000, యుగ సహస్ర. అలాగే ఒక యోజనం అంటే 8 మైళ్ళు మన దాని ప్రకారం. యుగ సహస్ర యోజనం అంటే 12,000 సంవత్సరాలు ఇంటూ 1000, 12,000 సంవత్సరాలు ఒక యుగం. అవి 1000 సహస్రం అంటే యోజనం సహస్రం అంటే అదేంటంటే 1,20,00,000 మైళ్ళు. ఓకే, 1,20,00,000 మైళ్ళు అంటే మీకు దాన్ని యోజనాలు 1,20,00,000 యోజనాలు, దాన్ని 8 పెట్టి మల్టిప్లై చేయాలి. ఒక యోజనానికి 8 మైళ్ళు అంటే మనకి అది 9,60,00,000 మైళ్ళు. దాన్ని మనం కిలోమీటర్లోకి మనం మారిస్తే మనకి ఒక మైలు 1.6 కిలోమీటర్స్. అవును, అంటే 5 మైళ్ళు 8 కిలోమీటర్లు, అది మనకి తెలుసు. కాబట్టి అది కనుక చూస్తే మనకి ఇది మొత్తం కలిపి 15,36,00,000 కిలోమీటర్లు వస్తుంది. 15,36,00,000 కిలోమీటర్లు సూర్యునికి మనకున్న డిస్టెన్స్. ఇది మనకి హనుమాన్ చాలీసాలో చెప్పాడు. అయితే మనం గూగుల్లో కొడితే ఇవాళ 14,96,00,000 అంటే దాదాపుగా దగ్గరగా అంటే మీకు 149 మిలియన్ మనకి వాళ్ళు మొత్తం యూరోపియన్ మిలియన్లో ఉంటుంది కాబట్టి అమెరికన్ సిస్టమ్ 10 మిలియన్లో చెప్తున్నా మీకు నేను. మనకి 153 మిలియన్స్ అని మనకి దీనిలో లెక్క వస్తే 149.6 మిలియన్స్ అని చెప్పేసి మనకి ఇవాళ నాసా వాళ్ళు చేశారు. అంటే దరిదాపుగా అంత అంచనా మనం ఆ రోజు వేయటం జరిగింది. అప్పుడు మరి ఈ ఒక టెక్నాలజీ లేదు, ఆధునిక పరికరాలు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళ యొక్క మనం చెబుతాం తపశక్తి జ్ఞాననేత్రంతో చూస్తారు వాళ్ళు అంటాం.